హలో గైస్, నేను మీ సంగవి స్వాతిని. మళ్ళీ నేను మీ ముందుకి మరో ఒక రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చేసాను. అది గుత్తి వంకాయ కర్రీ. ఈ వంకాయ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. దానిలోకి 2 గుప్పిళ్ళ శనక్కాయ పప్పులను వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఎందుకంటే అది అరుగుదలకి యూజ్ అవుతుంది బాగా. 2 స్పూన్ల ధనియాల పౌడర్ని తీసుకోవాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలను మనం తీసుకోవాలి. రుచికి సరిపడా అంటే తగినంత ఉప్పుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి నేను అలా వేసుకున్నాను. చింతపండు 1 రెబ్బను వేసుకొని మొత్తం ఇలా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలను ఒక గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకోవాలి. వాటిని ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట, అవి ఎలా ఉన్నాయి అని, మంచిగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలా మొత్తాన్ని ఈ ముక్కలోకి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా పెట్టాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకొని మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం మనం హీట్ ఎక్కిన తర్వాత, మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను 3 గంటల నూనెని వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, 3.5 అలా. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు ముందుగా వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, అవి కొంచెం అలా వేగేలాగా చూసుకోవాలి. కొంచెం వేగుతున్నప్పుడుగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోకి తాలింపు గింజలు కూడా అవసరం లేదు. కొంచెం బ్రౌనిష్గా వేగిన తర్వాత టమాటాలు మొత్తం దాంట్లో వేసుకోవాలి, కట్ చేసుకున్న ముక్కలు మొత్తాన్ని. అవి కొంచెం అలా వేగుతూ ఉండగా మనం ఇదంతా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే అడుగున మాడకుండా చూసుకోవాలి కాబట్టి. చిటికెడు పసుపుని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. క్రిస్టల్ వేసుకున్నా పర్లేదు, నేను క్రిస్టల్ యూజ్ చేస్తాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ యూజ్ చేయండి. అది కొంచెం బాగా వేగేలాగా చూసుకోవాలి. చూసారా, బాగా వేగుతుంది. టమాటా చూసారా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పెట్టుకున్న వంకాయలన్నింటినీ దాంట్లోకి వేసేసుకోవాలి. అది మొత్తం వేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగున మాడడం అనేది జరగకూడదు. ఇలా బాగా వేగేలాగా చూసుకోవాలి. ఇలా కొంచెం సేపు మనం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి, అందుకని మూత పెట్టుకోవాలి. నేను ఇన్నిసార్లు చెప్తున్నా, మసాలా మాడకూడదు, అందుకని మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఈ వంట అనేది వస్తుంది. ఇలా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు బాగా మగ్గనించిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, మిగిలిపోయింది చేసావా, దాంట్లోకి కొంచెం వాటర్ని మిక్స్ చేసి ఆ మసాలా వాటర్ని మొత్తాన్ని మనం దాంట్లోకి వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మనం మసాలా ఇక్కడ వేస్ట్ చేయడానికి లేదనమాట, మొత్తం వేసుకొని వాటిని బాగా ముక్కకు పట్టేలాగా చూసుకోవాలి. ఈ వంకాయ ఎంత అయితే మగ్గగలుగుతుందో అంత సరిపడా వాటర్ని మనం పోసుకోవాలి. అలా వేసుకొని వాటిని కొంచెం సేపు పాటు మళ్ళీ మగ్గనివ్వాలి. కొంచెం అటు ఇటు తిప్పుకొని మసాలా అంతా పట్టింది ఏదో చూసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి, అంటే ఒక 5 మినిట్స్. అలా మగ్గిన తర్వాత చూసారా ఎలా అవుతుందో, వాటర్గా వచ్చింది చూసారా, అలా ఉంటుంది కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని వాటిని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిస్తే, అంటే బాగా ఉడకనిస్తే మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మొత్తం రెడీగా పెట్టేసేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.